ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము మన వలన సంఘము ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి, అన్ని కీడుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 5వ అధ్యాయాన్ని ఈరోజు మనం మొదలు పెట్టుకున్నాం. 4వ అధ్యాయం అంతా మనము చూసినాము. దేవుణ్ణి వాళ్ళు ఏ విధముగా బాధించి దేవుని వలన బాధలను పొందుకున్నారు, ఏ విధముగా దేవుడు వారిని చూస్తున్నాడు, వారు చేస్తున్నటువంటి క్రియలను. అవునా, మరి దేవునికి దూరమై వారి దోషములను బట్టి సమృద్ధిలో నుండి లేమిలోకి, లేమిలో నుండి కూడా దరిద్రతలోకి ఎట్లొచ్చినారు, ఆహారము కూడా దొరకని పరిస్థితుల్లోకి ఎట్లొచ్చినారు అనేవి మనం చూసుకున్నాం. తప్పిపోయిన కుమారుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసినాడు. తండ్రి యొద్దకు తిరిగి రావాల్సినటువంటి అవసరం, తండ్రి ఇంట సమృద్ధిగా ఆహారము కలదు, ఈ పందుల పొట్టు తినాల్సిన అవసరం నాకేముంది, ఒక కుమారునిగా కాకపోయినా ఒక సేవకునిగా నా తండ్రి ఇంట్లో ఉంటాను అని ఆయన గ్రహించుకొని దేవుని సన్నిధికి వచ్చి, తండ్రి సన్నిధికి వచ్చి ఆదరణ పొందినట్లుగా. మరి పొందకముంటే ఎట్లుంటది పరిస్థితి, తమ మనసు మార్చుకోకుంటే, దేవుని వైపు మళ్ళకుంటే ఎట్లుంటది పరిస్థితి అనేది 4వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. 5వ అధ్యాయము ఈరోజు మొదలు పెట్టుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. మరియు నరపుత్రుడా, నీవు మంగళకత్తి వంటి వాడి గల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. ఇక్కడ దేవుడు మరొక సూచన చూపిస్తా ఉన్నాడు. ఈ సూచన ఏంటంటే, దేవుడు తెలియజేస్తున్నాడు, ఒక షార్ప్ నైఫ్ తీసుకో, ఒక పదునైన కత్తి తీసుకో, మంగళి వాళ్ళ కత్తి తీసుకొని ఏం చేయాలా, నీ తలను నీ గడ్డమును క్షౌరము చేసుకొని ఆ వెంట్రుకలను ఒక తాసులో, అంటే దాని కొలత తీసుకొని ఆ వెంట్రుకల యొక్క బరువు చూసి దాన్ని డివైడ్ చేయి. అవునా, బరువును బట్టి తాసులో ఆ వెంట్రుకల బరువును బట్టి విభజించు, 3 భాగాలుగా విభజించు అనే మాట ఉంటది. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దాని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. దేవుడు ఆ 3 భాగాలు చేయమన్నాడు కదా. ఆ 3 భాగాలు ఏ విధముగా జరుగుతాయని చూపిస్తున్నాడంటే, thou shall burn with fire a third part in the midst of the city when the days of the siege are fulfilled, and thou shalt take a third part and smite about it
with a knife, and a third part without shall scatter in the wind, and I will draw out a sword after them. మూడు భాగాలుగా తల వెంట్రుకలు, ఆ గడ్డపు వెంట్రుకలు క్షౌరము చేసిన తర్వాత వాటి యొక్క తూకంలో వాటిని కొలిచి వాటి బరువును బట్టి మూడు భాగాలుగా విభజించాల. హెయిర్ని, వెంట్రుకలను విభజించినప్పుడు మూడు భాగాలు కూడా దాడి చేయబడతాయి. ఆ మూడు భాగాలను దాడి చేయబడతాయి. ఎట్లా? దేవుడు పట్టణము చుట్టూ ముట్టడి వేయించినాడు కదా, శత్రువులు చుట్టుముట్టినారు కదా. చుట్టుముట్టినందుకు ఏమైపోయింది? వాళ్ళ ఆహారము, వాళ్ళ నీటికి కూడా కొరత వచ్చేసింది. అవునా? చాలా అంటే చాలా దీనమైన పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసినారు. నీటి కొరత, ఆహారపు కొరత. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అవునా? సమృద్ధిలో నుండి చెరలోకి వచ్చి దేవుడిచ్చిన సమృద్ధిని కోల్పోయినారు, లేమిలోకి వచ్చినారు, తర్వాత దరిద్రతలోకి వచ్చినారు, విపరీతమైన కరువులో ఉన్నారు. మరి ఆ సంపూర్ణము, ఆ దినాలు సంపూర్ణమైన తర్వాత, అంటే ఈ శత్రువులు పట్టణాన్ని కొన్ని నెలల పాటు ముట్టడి వేస్తారు. ముట్టడి వేసినప్పుడు మనం కూడా చదివినాం ఎన్ని రోజులు ముట్టడి వేస్తారో అని. ముట్టడి వేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ లోపల నుండి బయటికి ఏమి వెళ్ళదు, బయట నుండి ఏమీ వీళ్ళకు రావు. ఎందుకంటే అందరి దగ్గర అన్ని దొరకవు కదా. ఆహార వస్తువులు కొన్ని ఎగుమతి చేస్తారు, కొన్ని దిగుమతి చేసుకుంటారు. అవసరానికి కావాల్సినవి అన్ని దొరకవు ఒకటే దేశంలో. అవునా? మనము సౌదీ కంట్రీస్ నుండి పెట్రోల్ దిగుమతి చేసుకుంటాం, ఇక్కడ నుండి మనము ఆహార ధాన్యాలను వారికి ఎగుమతి చేస్తాం. అట్లా ప్రతి దేశం, అంటే ఇంత పెద్ద దేశంలో కూడా ఏవో ఒకటి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది. మరి చిన్న దేశం కదా ఇజ్రాయిల్, చిన్న దేశం ముట్టడి వేయబడింది. మరి ముట్టడి వేయబడ్డం వల్ల కొద్ది కాలానికి ఆహార ధాన్యాల కొరత వచ్చింది, నీటి కొరత వచ్చింది. కొలత చూసుకొని తిన్నారు, కొలత చూసుకొని తాగినారు. కొన్ని రోజుల తర్వాత అవి కూడా ఆగిపోయాయి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు. అది ముట్టడికి సంపూర్ణమైన సమయం అన్నమాట. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా శత్రువు సులభంగా వాళ్ళను మీద దాడి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆకలి చేత సొమ్మసిల్లిపోయి ఉంటారు. ఇన్ని రోజులు ముట్టడి వలన వాళ్ళు కృంగిపోయి ఉంటారు. మానసికంగా శత్రువు ఫస్ట్ వాళ్ళను ఓడగొడతాడు. అంటే వాళ్ళ చుట్టూ ముట్టడి వేసి వాళ్ళకి ఏమీ లేకుండా చేసి వాళ్ళను మానసికంగా ఓడగొడతాడు. అప్పుడు దాడి చేస్తాడు. భౌతికంగా బలహీనపడినారు, మానసికంగా కృంగిపోయిన పరిస్థితిలోకి ఇశ్రాయేలీయులు వచ్చేసినారు. అప్పుడు ముట్టడి వేయు దినములు సంపూర్ణమైన, అప్పుడు ఇంకా దాడి చేస్తాడు. బలహీనమైన తర్వాత దాడి చేసినాడు. మరి దాడి చేసిన దానికి గుర్తుగా దేవుడు 3 భాగాలు విభజించమన్నాడు కదా తల వెంట్రుకలను. ఆ తల వెంట్రుకలను 3 భాగాలుగా విభజించినప్పుడు ఒక భాగమును అగ్నితో కాల్చమన్నాడు దేవుడు. ఇంకొక భాగము ఖడ్గము చేత హతమైతుంది అన్నాడు. ఇంకొక భాగమును, అంటే 3 వంతుల భాగమును గాలికి ఎగరగొట్టమన్నాడు. అంటే ఈ 3 భాగాలు ఇశ్రాయేలు ప్రజలు వారిని 3 భాగాలుగా విభజించినప్పుడు ఒక భాగం, 3 వంతుల భాగము అగ్ని చేత కాల్చబడినారు, అక్కడే చనిపోయినారు. మరి అగ్ని నుండి తప్పించుకున్న వాళ్ళు ఇంకొక భాగం, వాళ్ళు ఖడ్గము చేత కూలినారు. శత్రువులు లోపలికి వచ్చే ముందు దాడి చేస్తారు కదా, దాని తర్వాత మిగిలిన వాళ్ళను ఖడ్గం చేత కూల్చినారు. అంటే 100కి 3 వంతుల భాగంలో 2 వంతుల భాగము అగ్ని చేత, ఖడ్గము చేత ఇశ్రాయేలీయులు చంపబడినారు. మరి 3వ భాగం మిగిలినారు. వీళ్ళు దేశంలో నుండి బయటికి వచ్చేసినారు.
ఏం చేయమన్నాడు? వాళ్ళు గాలికి పెట్టమన్నాడు, ఎగిరిపోనట్లు. సో అక్కడి నుండి వీళ్ళు చెరగా పట్టుకోబడి వచ్చినారు, లేదంటే తప్పించుకొని పారిపోతున్నారు. తమకున్న బలాన్నంతా కూడా తీసుకొని వివిధ మార్గాల వైపు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. అవునా? అందరూ కూడా మూడొంతుల భాగంలో ఒక భాగము మరి బయటికి వెళ్తా ఉన్నారు, తప్పించుకున్నారు. తప్పించుకున్న తర్వాత కూడా ఏం జరుగుతుంది ఇక్కడ? వారి వెనక ఖడ్గము వాళ్ళను తరుముతుంది. మళ్ళా చదువుదాం. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయి. 3వ భాగం మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. మరి దేశాన్ని విడిచిపెట్టినారు. శత్రువులకు తమ దేశాన్ని, తమ ఇండ్లను, తమ సమస్తమును అప్పగించేసి దేశము దాటిన కూడా, అంటే గాలికి ఎగిరిపోన్నట్లు 3వ భాగం చేసినాడు కదా, అప్పుడు వారిని ఖడ్గము తరుముతుంది. ఇంకా వాళ్ళని విడిచిపెట్టకుండా ఖడ్గము వారిని తరుముతుంది. ఏ విధముగా ఇశ్రాయేలీయులు తమ మీదికి నాశనం తెచ్చుకుంటున్నారు అనేది దేవుడు సూచనగా చూపిస్తున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. Thou shalt also take thereof a few in number and bind them in thy skirts. ఇప్పుడు ఎగరగొట్టినాడు కదా, గాలికి ఎగిరిపోతున్న వాటిని ఖడ్గము తరుముతుంది కదా. మరి వాటిని కొన్నిటిని నువ్వేం చేయాలా? నీ చెంగున కట్టుకో. వాటిని తీసుకొని నీ చెంగున కట్టుకో. అంటే ఆ ఖడ్గము నుండి వాళ్ళు తప్పించుకుంటున్నారు. చెంగున కట్టుకోవడం అంటే జాగ్రత్త చేస్తున్నాడు దేవుడు, కాపాడుతున్నాడు వాళ్ళను. ఒక భాగం 3 భాగాల్లో ఒక భాగం అగ్ని చేత కాల్చబడినారు, ఒక భాగం ఖడ్గం చేత కూలినారు, మిగిలిన భాగము గాలికి ఎగరగొట్టమన్నారు. గాలికి గొట్టబడిన వారిలో నుండి కొందరిని చెంగున కట్టుకున్నాడు ప్రవక్త. అంటే ఈ తల వెంట్రుకలుగా దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? ఇశ్రాయేలీయులను చూపిస్తున్నాడు. మరి ఎవరిని దేవుడు అగ్ని చేత, ఖడ్గము చేత, గాలి చేత కాల్చి హతము చేసి ఎగరగొట్టించినాడు అంటే ఇశ్రాయేలీయులను. వాళ్ళు చేసిన అపరాధములను బట్టి, వాళ్ళు చేసిన పాపములను బట్టి వాళ్ళు అటువంటి శ్రమను అనుభవించినారు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను తల వెంట్రుకల చేత పోల్చినాడు అంటే వాళ్ళను దేవుడు తలగా ఉంచినాడు. వారిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినాడు. వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి తెచ్చి ఆయన భూమిలో ఉన్న పనికిరాని స్థానంలో కూర్చోబెట్టలేదు. భూమికి తలగా ఉన్న ఇశ్రాయేలు అనే ప్రాంతాన్ని, కనాను అనే ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చినాడు. శ్రేష్టమైన భూమిని వాళ్ళకి ఇచ్చినాడు. శ్రేష్టమైన స్థలమును, ఉన్నతమైన స్థలమును వాళ్ళకి ఇచ్చినాడు. అంటే వాళ్ళను తల వెంట్రుకలతో పోలుస్తున్నాడు. అంటే వాళ్ళను ఆయన నాటింది తల మీద, భూమికి తలగా ఉన్న స్థలములో ఆయన వారిని నాటినాడు. వారికి కావలసిన సహాయం, వాళ్ళని అక్కడికి తీసుకొని రావడానికి ఎంతో మంది శత్రువులను అగ్ని చేత కాల్చినాడు, ఖడ్గము చేత హతము చేసినాడు. మరియు వాళ్ళను చెదరగొట్టి దేవుడు వీళ్ళను తన యొక్క అరచేతుల్లో భద్రపరుచుకొని కనానుకు తెచ్చి నాటినాడు. ఈ తల వెంట్రుకలుగా వీళ్ళని దేవుడు పిలుస్తున్నా వాళ్ళని ఎక్కడ పెట్టినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? ఉన్నతమైన స్థలం, భూమి అంతటికి తల ఏ స్థలము అంటే ఇశ్రాయేలు, కనాను, భూమికి మధ్యగా ఉన్న స్థలం. కేవలం మధ్యలో ఉండడం అంటే అనేకమైన స్థలాలు మధ్యలో ఉన్నాయి, కానీ తలగా ఉన్న స్థలము ఇశ్రాయేలు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ స్థానములో భూమి నడినెత్తిన తెచ్చిపెట్టినాడు దేవుడు. ఇశ్రాయేలీయులను అక్కడ భద్రపరుచుకున్నాడు.
వాళ్ళు చేసిన పాపమును బట్టి, వాళ్ళు చేసిన దోషములను బట్టి వాళ్ళు శిక్షించబడుతున్నారు. వాళ్ళ పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నమ్మకమైన దేవుడు వారిని అక్కడికి తెచ్చి సర్వ సమృద్ధిలో ఉంచినాడు. మరి దేవుడు వాళ్ళను వెంట్రుకలతో పోలుస్తూ ఉన్నాడు, తల వెంట్రుకలతో పోలుస్తూ ఉన్నాడు. తల వెంట్రుకలతో పోల్చినప్పుడు మనము గ్రహించుకోవాలా, ఒక తలకు వెంట్రుకలు మన ఒక తల అంటే ఒక శరీరానికి వెంట్రుకలు ఏమి సహాయం చేయగలవు? వెంట్రుకలు మనకు ఏ మాత్రము ఏ విషయంలో సహాయం చేయలేవు. మన చేతులు మన కొరకు పనిచేస్తాయి, మన కళ్ళు పనిచేస్తాయి, మన నోరు పనిచేస్తుంది, చెవులు ఒక పని చేస్తాయి, అవునా? శరీరంలో ఉన్న సమస్త భాగాలు ఏదో ఒక పని చేస్తాయి. తల వెంట్రుకలు అన్నిటికంటే తక్కువ పని ఏదైనా చేస్తాయి అంటే తల వెంట్రుకలు మాత్రమే. అంటే తల వెంట్రుకల వలన మనిషికి ఉపయోగం లేదు. మనిషికి తల వెంట్రుకలు ఆధారం, క్షమించండి, తల వెంట్రుకలకు మనిషి ఆధారం, మనిషి తల వెంట్రుకలకు ఆధారం కాదు. క్షమించాల మళ్ళా, ఈ తల వెంట్రుకలు మనిషిని ఆధారం చేసుకొని బతుకుతున్నాయి. వీటి వల్ల మనిషికి ఆధారం ఏమీ లేదు, వీటి వల్ల మనిషికి వచ్చేటువంటి ఉపయోగము ఏమీ లేదు. చాలా మంది అనుకుంటారు ఎండ నుండి కాపాడుతాయని, ఏమాత్రం కాపాడు, అవునా? దేవుని కృపను బట్టి ఈ తల వెంట్రుకలు దేవుడు ఇశ్రాయేలీలను తల వెంట్రుకలతో పోలుస్తున్నాడు. ఈ తల వెంట్రుకలకు మనిషి ఎంతో విలువ ఇస్తాడు. వాటి వల్ల ఏ సంపాదన రాకున్నా, అవి ఏ పని శరీరంలో చేయకున్నా వాటిని తల మీద పెట్టుకొని, అవునా, వాటిని ఒక అలంకారంగా చూసుకుంటాడు. అవి ఏమాత్రము శరీరంలో పని చేయకున్నా తల వెంట్రుకలను ఆయన ఎంతగానో అలంకరించుకుంటాడు, వాటికి కావలసిన పోషణ ఇస్తాడు, అవునా? తల వెంట్రుకలు అనేది మనిషికి ఒక అలంకారముగా ఉంటది. ఎంతో ఖర్చు పెడతారు, అవునా? శరీరములో అన్నిటికంటే ఎక్కువగా మనుషులు ప్రేమించి పోషించుకునేది తల వెంట్రుకలు కదా. ఒక అలంకారంగా మాత్రమే వెంట్రుకలు ఉంటాయి. వాటితో దేవుడు తల వెంట్రుకలతో ఇశ్రాయేలును చూపిస్తా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలుకు దేవుని వల్ల లాభము గాని, దేవుడు వాళ్ళకి ఆధారము గాని, వాళ్ళు ఏ విషయంలో దేవునికి ఆధారం కాదు, ఏ విషయంలో వాళ్ళు దేవునికి ఉపయోగపడిన వాళ్ళు కాదు. కానీ దేవుడు భూమి అంతటిలో ఇశ్రాయేలీయులను ఒక తలకు వెంట్రుకలుగా చూస్తున్నాడు. అంటే అలంకారంగా చూస్తున్నాడు. వాళ్ళను ఎంతగానో ప్రేమించినాడు, ఎంతగానో పోషించినాడు, సంరక్షించుకుంటున్నాడు వాళ్ళను. కానీ ఏమాత్రము ఉపయోగం లేని తల వెంట్రుకలు తమను పోషిస్తున్నా, తమను ప్రేమిస్తున్నా యజమానిని, సృష్టికర్తను విస్మరించి తమ నాశనాన్ని అవి తెచ్చుకున్నాయి. అందుకనే ఆ తల మీద దేనితో క్షవరం చేయమన్నాడు? మంగళ కత్తితో క్షవరం చేయి. ఏ స్థలాన్ని అయితే నేను వాళ్ళకి ఇచ్చినానో, ఏ స్థలంలో అయితే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను వారిని నాటిన, ఆ స్థలము భూమికి తలగా ఉంది. ఆ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళు అక్కడ ఉండుటకు అర్హులు కాదు. కాబట్టి వాళ్ళను మంగళ కత్తితో క్షవరం చేయి. ఒక్కరు కూడా ఉండకుండా. తలకు గుండు చేస్తే ఎట్లుంటది? నున్నగా వాళ్ళను క్షవరము చేయి. ఒక్కరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దేవుడు సుమారుగా క్రీస్తు పూర్వము ఒక 400 to 500 years వాళ్ళను అక్కడ ఉండకుండా చేసినాడు. క్రీస్తు శకము తర్వాత, అంటే క్రీస్తు శిలో మరణము పునరుత్థానము తర్వాత సుమారుగా 1900 సంవత్సరాలు దేవుడు
ఇశ్రాయేలులో వాళ్ళు ఉండకుండా చేసినాడు. ఎన్నో రకాలుగా పాపము చేసి అవునా ఆ అపరాధములను ఒప్పుకొనక తల వంచని స్వభావము, ఏమాత్రము దేవునికి లోబడని కఠినత్వాన్ని బట్టి వాళ్ళు దేవుని వైపు మళ్ళక, తమను తాము తగ్గించుకొనక, తమ తప్పులు పాపములు ఒప్పుకొనక దేవుని చేత శిక్షించబడినారు. ఏం జరిగింది? ఆ తల వెంట్రుకల్లో 3వ భాగము అగ్ని చేత కాల్చబడింది, 3వ భాగము ఖడ్గము చేత హతమైంది, 3వ భాగాన్ని అక్కడ ఉండకుండా గాలికి ఎగరగొట్టినాడు. గాలికి ఎగరగొట్టబడిన వాళ్ళు కూడా తరమబడినారు. మళ్ళా ఖడ్గము తీసుకొని శత్రువులు తరిమినారు వాళ్ళని. కానీ దేవుడు చూపించిన కృప ఏంటంటే, ఆ తరమబడుతున్న వారిలో నుండి, ఆ చెదిరిపోయిన వారిలో నుండి కొందరిని తీసుకొని దేవుడు చెంగున కట్టుకుంది. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలీలు ఏ విధముగా ప్రపంచవ్యాప్తముగా చెదిరిపోయినారు, ఎంతో మంది అక్కడే నశించిపోయినారు శత్రువుల వలన, అగ్ని చేత ఖడ్గము చేత. మిగిలిన వాళ్ళు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిని కూడా మరి చాలా రకాలుగా అపవాది తరిమి అవునా వారిని దేవుడు అపవాది ఖడ్గములకు వాళ్ళని అప్పగించినప్పుడు చాలా మంది విదేశాల్లో కూడా కూల్చబన్నారు. జూయిష్ హాలోకాస్ట్, యూదుల ఊచకోత అనే మాట కూడా 1942వ ప్రపంచ యుద్ధానికి సమయంలో జరిగిన ఊచకోత హిట్లర్ ద్వారా అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల మంది చనిపోయినారు. చాలా మంది దానికంటే ఎక్కువ సంఖ్యలో చంపబడినారు అనేది, యూదులు చంపబడినారు, ఇశ్రాయేలీలు చంపబడినారు అనేది తెలుసు. వారిలో నుండి కొందరిని, చెదిరిపోయిన వారిలో నుండి కూడా ఖడ్గము హతము చేస్తుంది. మిగిలిన కొందరిని తీసుకొని చెంగున కట్టుకో. ఏం చేస్తున్నాడు ప్రవక్త? ఆ కొన్ని వెంట్రుకలు, మిగిలిపోయిన కొన్ని వెంట్రుకలను తీసుకొని తన చెంగున కట్టుకుంటున్నాడు. అది దేవుడు మళ్ళా మిగిలిన శేషమును పూర్తిగా తుడిచివేయకుండా, అవున వాళ్ళు చేసిన అపరాధములను బట్టి వాళ్ళు పూర్తిగా శిక్షించబడిన వారిలో నుండి దేవుడు కొందరిని కాపాడుకుంటున్నాడు. శేషమును నశింపనీయకుండా దేవుడు కొందరిని కాపాడుకుంటున్నాడు. అది దేవుడు చూపిస్తున్న కృప. దేవుడు చూపిస్తున్న కృప మనము ఆలోచన చేస్తే, మొట్టమొదట దేవుడు చూపించిన కృప వాళ్ళను తల మీద పెట్టినాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వములో నుండి, ఐగుప్తీయుల కాళ్ళ కింద నలిగిపోతున్న వారిని తెచ్చి భూమికి తలగా ఉండేటువంటి కనాను అనే స్థానంలో వాళ్ళను పెట్టినాడు. వాళ్ళు ఏ పని చేయకుండా, అవునా, ఏ వ్యవసాయం చేయకుండా, ఏ ఇండ్లు కట్టకుండా వాళ్లకు నిర్మించబడిన పట్టణాలను, ధాన్యముతో నింపబడిన ఇండ్లను ఇచ్చినాడు. అన్ని విధాలుగా దేవుడు వారికి సహాయం చేసినాడు. దేవుడు వారిని కాపాడినాడు. తల మీద వెంట్రుకలను ఏ విధముగా మనిషి ప్రేమించి పోషించి సంరక్షించుకుంటాడో అట్లా చాలా జాగ్రత్తగా, మీరే నా అలంకారము అని చెప్పి దేవుడు ఇజ్రాయేలును ఎంతగానో కాపాడుకున్నాడు అన్ని విధాలుగా. కానీ వాళ్ళలో నుండి వచ్చింది అంతిమముగా తిరుగుబాటు, లోబడని స్వభావం, అన్యజనుల ఆచారాలను పాటించడం. ఏ జనముల్లోకి దేవుడు వాళ్ళను పంపినాడో వారి మధ్య దేవుణ్ణి ప్రకటించే వారిగా ఉండక, వారి ఆచారాలకు ప్రభావితమయ్యి అన్యజనుల ఆచారాలను పాటిస్తున్నందుకు అందరూ కూడా తరమబడినారు, అందరూ శిక్షించబడ్డారు. కానీ మళ్ళా దేవుడు చూపించిన కృప ఏంటంటే, వారిలో కొందరిని తీసుకొని తన చెంగున కట్టుకున్నాడు. అంటే కాపాడుతూ ఉన్నాడు. అగ్నికి, ఖడ్గమునకు, శత్రువుకు అప్పగించకుండా శేషమును కాపాడుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, ఈరోజు సజీవ లెక్కల్లో మనం ఉన్నాము అంటే దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు. అనేకమైన శ్రమలు అనుభవించినా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే అది దేవుని కృపను బట్టి.
నువ్వు నేను దేవునికి ఉపయోగకరము కాదు, మనకు దేవుడు ఉపయోగకరం. నువ్వు నేను దేవునికి ఆధారము కాదు, మనకు దేవుడు ఆధారం. ఆయన మనను ప్రేమిస్తున్నాడు. మనకు ఈరోజు సంఘము అనేటువంటి ఉన్నతమైన స్థానాన్ని మనకిచ్చినాడు. ఆ స్థానంలో మనం ఉంటూ దేవునికి లోబడి ఉండాలి. వెంట్రుకలు మనిషి మీద తిరుగుబాటు చేయగలవా? చేయాల్సిన అవసరం ఏముంది? చేసినా ఓడిపోతాయి. అవునా? వెంట్రుకలు మనిషికి ఏమాత్రము ఉపయోగకరము కాదు భౌతికంగా, కేవలం అలంకారం మాత్రమే. ఆ విషయము వెంట్రుకలు మర్చిపోకూడదు. ఎప్పుడైతే వెంట్రుకలు మర్చిపోతాయో మంగళ కత్తితో శుభ్రముగా క్షవరం చేయబడతాయి, అంటే తమ స్థానాన్ని కోల్పోతాయి. నువ్వు నేను కలిగి ఉన్న స్థానము దేవునిలో ఎంతో శ్రేష్టమైనది. క్రీస్తు అనే శిరస్సులో దేవుడు మనల్ని నాటినాడు. ఆ శిరస్సుకు లోబడి మనం ఉందాం. శిరస్సుకు మనం ఏమీ ఉపయోగపడలేని వారిగా ఉన్నా దేవుడు మీరు నాకు అలంకారము అని దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనల్ని అగ్నికి అప్పగించలేదు, ఖడ్గానికి అప్పగించలేదు, తన చెంగున కట్టుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవుడే మనకు ఆధారం. మనము చేస్తున్న పని ఏమాత్రము ఎన్నదగినది కాదు, ఆయన మన ఎడల చూపించిన ప్రేమను బట్టి. కాబట్టి దేవునికి ఎదురాడని స్వభావము కలిగి దేవునికి లోబడే క్రైస్తవులుగా, ఆయనకు అవమానకరంగా కాకుండా ఆయనకు అలంకారంగా ఉండుటకు, ఆయనను ఘనపరిచే వారిగా ఉండుటకు, ఆయనను హెచ్చించే వారిగా ఉండుటకు మనం అందరము లోబడి ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి క్రీస్తులో మనము నాటబడిన ఉన్నతమైన, అవునా, యేసు క్రీస్తులో మనం నాటబడినాం. ఆయన మనుషులలో సర్వోన్నతుడు. ఆయన ఆకాశంలో ఉన్న అందరికంటే హెచ్చించబడినవాడు, ఉన్నతమైనవాడు. క్రీస్తు అనే శిరస్సులో మనం అందరం ఉన్నాము కాబట్టి ఆయనకు లోబడి ఉందాం. ఆయనను ప్రతి విషయములో అనుసరిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోని ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తముగాను, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం. తండ్రి, రొట్టెను విరిచినప్పుడు నువ్వు పొందిన గాయములను, నువ్వు చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని నీ శరీరమును నిజమైన ఆహారముగా, నీ రక్తమును నిజమైన పానముగా తిని తాగుచున్నాము. జీవమునొసగు దేవా, నీకే స్తోత్రమునైనా. తండ్రి, మా నిమిత్తము ఎన్నో శ్రమలను అనుభవించి ఈ ఉగ్రత మా మీదికి రాకుండా మమ్మల్ని కాపాడుచున్నావు. నీ చెంగున కట్టుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం నైనా. అయినా నీ కృపలో, నీ శిరస్సులో మేము నిలిచి ఉండులాగా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ శిరస్సు నుండి మేము తొలగిపోకుండా మమ్మల్ని అంటు కట్టుకొని ఉన్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ యందు ఉండి మేము నీ కొరకు ఫలించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకుంటూ నీ శరీరము నిజమైన ఆహారముగా మేము తిని నిజమైన పానముగా తాగి మేము నీ యందు, మీరు మా యందు ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి. ఈ ఏకత్వమును నీ కృపలో బలపరచండి, దీవించండి, పరిశుద్ధపరచండి. నీవు మాకు అనుగ్రహించిన స్థానాన్ని, స్థితిని, పోషణను, ప్రేమను, రక్షణను మేము కోల్పోకుండా నిన్ను ప్రేమించి కాపాడుకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించండి.
మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులోనే మనం నిలిచి ఉండులాగున దేవుడు మనకు అనుగ్రహించిన శిరస్సును మనము కోల్పోకుండా, శిరస్సును అంటు కట్టుకొని, శిరస్సును ప్రేమించి శిరస్సుకు లోబడి ఉండులాగున క్రీస్తు యేసునందు దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.